వాణ్ణి మాత్రం వదిలిపెట్టనేను. అందరూ ప్రజల తరఫు నుంచి మీకు 10,000 దండాలు తెలుపుతున్నాను. గురుగారి ఆజ్ఞ మేరకు పూజలు అన్ని విధాలుగా చేశాము తల్లి. మీరు సంతోషమైన తల్లి? నా కొల్లారి ఎందు నాకు ఓకే నాకు మాత్రం నిండుగా పెట్టినట్టే గాని నాలో నీ కళ మొత్తం పోయింది. అమ్మా మళ్ళీ ఇప్పుడు మేము ఎలా చేయాలి, ఏం చేయాలి, మీరే మార్గదర్శనం చేయాలి తల్లి. నా కల్లారి అమ్మా శుద్ధి చెయ్యండి. అమ్మా శుద్ధి చేసి నాకు అమ్మా హోమమ్మ జరిపించండి. నాకు ఓకే నా కొల్లారి లోపల అమ్మా నన్ను వాణి అమ్మా నా వస్తువులను అమ్మా ఎవరు తాకరాదు. అమ్మా సరే అమ్మా. నన్ను మాత్రం తాకినారంటే మీ కొల్లారి మాత్రం అమ్మా అమ్మా నేను అందరిలో ప్రతి ఒక్కరితో చేస్తూ ఉన్నాను తల్లి. వాళ్ళు కూడా అలా అమ్మవారిని తాకూడదు అనే బుద్ధిని జ్ఞానాన్ని కలిగించమని వేడుకుంటున్నానమ్మా. ఇది వరకలా కలియదు కాదు. ఇప్పుడు మాత్రం నా కొల్లారి మట్టు నన్ను తాకరాదు. నన్ను ఎవరు తాకినా గాని వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా శిక్ష మాత్రం ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఉంటుందో నేను మాత్రం మీరే చూస్తారు. అమ్మా ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి హాని జరగకుండా కాపాడవలమ్మ తల్లి. మన మీ ద్వారా దర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ ఊరు వాడ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఏదో తెలిసి తెలియక తప్పులు చేస్తే మీరే పెద్ద హృదయంతో కరుణిస్తారని వేడుకుంటున్నానమ్మా. నా గ్రామ ప్రజలందరినీ కాపాడే భారం నాది. అరకాల పుల్లినట్టే అమ్మా నా గ్రామ ప్రజలు ఎవరైనా నా వారం రోజు నాకు నా జాతర జరిపిస్తుంది. 5 వారాలుగా నాకు సాగబోతున్నారు. అమ్మా మీ వారం అన్నప్పుడు శుక్రవారం రోజా తల్లి లేక ఆదివారం రోజు అంటారా తల్లి? నా వారం రోజు సరే అమ్మా. పాడి పంట పశువు అన్ని రకాలుగా గ్రామ ప్రజలకి గొడ్డు గోదా అంతా నా భారం. అమ్మా ఇలా జరగకూడని సంఘటన జరిగించారు. వాడిని ఎందుకు తల్లి నువ్వు? వాడిని అక్కడే నరికేయాలమ్మా. వాడిని ఎప్పుడైతే నేను తాకాడో అప్పుడే వాడిని ఇచ్చేసేవాళ్ళ తల్లి. మీరు అనుకుంటున్నారా వాడిని మాత్రం వదిలిపెట్టనేను. తప్పక తీసుకుపోతానని వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మళ్ళీ ఇంకా ఎవరైనా దుష్ట రాక్షసులు పుట్టితే వాళ్ళని అక్కడే నరికేయాలి తల్లి. వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళని అక్కడే కాలు కిందేసి తొక్కేయండి తల్లి. ఇటువంటి మళ్ళీ సాహసాలు చేయకుండా మీ శక్తి ఏంటో మీరేంటో చూపించాలని వేడుకుంటున్నానమ్మా. వాళ్ళు మాత్రం నన్ను వేడుకుంటున్నారు కానీ వాడిని మాత్రం నేను వదలను. నన్ను ఎంత వేడుకున్నా కానీ వాడిని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను. అమ్మా పూజలు మాకు తెలిసిన కాడికి చేయాలి. మాకు మార్గదర్శనం చేయమని వేడుకుంటున్నానమ్మా. నా గ్రామంలో ప్రజలందరూ నా వారం రోజుగా ప్రతి పౌర్ణమికి హోమం జరిపించినాక నా కొల్లారిలో మట్టు సరే తల్లి వాళ్ళందరికీ మీరే సద్బుద్ధి కలిగించండి తల్లి.
ఇప్పుడు మాత్రం ఉంటున్నారా? తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి. లేదంటే మీ శిక్ష మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందో నేను చేసి చూపిస్తాను. ఎక్కడ రక్షిస్తున్నాను వాటిని నేను శిక్షిస్తాను. అమ్మా, ఇప్పుడు అందరూ చిన్నలు పెద్దలు తెలియక తప్పులు జరిగితే క్షమించి మీ పిల్లలందరికీ సద్బుద్ధి తెచ్చి జ్ఞానం నుంచి సకలంగా పూజలు జరిగేటట్టు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చూసుకునే భారంగా అరకాలు పూలు నాటే నాముని వాళ్ళతోటి అమ్మా, బాలా బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపుతారాని అమ్మా, మీ ద్వారా మీ దర్శనానికి వచ్చి అందరూ కొంతమంది వివాహం కావాలని, కొంతమంది సంతానం కలగాలని వేడుకుంటున్నామా. మీరు కరుణించి వాళ్ళ మనసులో కోరిక తీర్చాలని వేడుకుంటున్నాను తల్లి. తప్పనిసరిగా నిష్ఠతోటి నాకు చేసినట్లయితే కోరిందల్లా ప్రభు బంగారం చేసే మంత్రాన్ని. అదే తల్లి, మీరు కోరిందల్లా బంగారం చేస్తారని మాకు మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా మీరు నిష్ఠతోటి వేడుకోండి. అమ్మ, ఈ వర్షాలు కొన్నిసార్లు అతివృష్టి అనావృష్టిగా అవుతుంది తల్లి. ఇది సంపాదనలో చేయాలని వేడుకుంటున్నాము. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ మహామారి వారి మొదలైంది. అమ్మా, ఆ మహమ్మారి మీరు మాత్రం పట్టించుకుంటూ ఉండదు. మీరు చేయవలసినది పాటించవలసినది పాటించండి. తప్పకుండా తల్లి, మీ ఆజ్ఞని మేము శిరసావహిస్తాము తల్లి. కానీ మా ఒక చిన్న కోరిక తల్లి, ఇటువంటి సంఘటన మన గ్రామంలో కాకుండా ఎక్కడ కూడా జరగడానికి వీలు లేకుండా చేయాలని విన్నవించుకుంటున్నామమ్మా. అహంకారంతో పాదము అభివృద్ధిని వదిలేదానిగా నేనే కాదు, నా తల్లిని కూడా వదలరా బాలక. వాటి మాత్రం తప్పనిసరిగా తీసుకోకూడదు. ఎందుకంటే తల్లి, ఇప్పుడు ఇలా ఇక్కడ జరిగింది, ఇంకో చోట జరుగుతుంది. వాళ్ళు వదిలేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఏముందిలే అంతా ఇదంతా ఒక కళ, ఒక భ్రమ అని బయట ప్రచారంలోకి వచ్చింది తల్లి. అలా కాకుండా మీరేంటో చూపించాలి తల్లి. ఎవరు ప్రచారం చేసినా కానీ నేను చేసేది తప్పనిసరిగా చేసేవారు. ఎవరికి ఎంత వస్తే అంతలా మాట్లాడడం కాదు. ఎవరిని వాళ్ళే ప్రచారం చేస్తున్నంత మటుకు నేను మాత్రం వాళ్ళని మాత్రం తప్పనిసరిగా శిక్ష ఇవ్వవచ్చు. దుష్ట రాక్షసుల్ని కంపల్సరిగా శిక్షించమని గ్రామం తరఫున అందరం కోరుకుంటున్నాము తల్లి. మేము అడుగుతున్న వాడిని శిక్ష పెట్టే తీసుకోవాలక నేను జై మంగళ మాత.